పెరుగు వల్ల కలిగే బెనిఫిట్స్ తెలుసుకుందాం. రెండవది, డైజెషన్, గట్ హెల్త్ బాగుంటాయి. పెరుగు తీసుకోవడం వల్ల మీ డైజెషన్ మెరుగుపడుతుంది. తిన్న తర్వాత హెవీగా ఉండదు, ఆహారం తక్కువ తీసుకుంటారు, గట్ హెల్త్ బాగుంటుంది. మన గట్ మైక్రోబయోటాలో ట్రిలియన్ల మైక్రోబయోబ్స్ ఉంటాయి. ఇవి లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్. వాటినే మనం గుడ్ బ్యాక్టీరియా అంటాం. మన శరీరంలో మొత్తంలో ఉండే సెల్స్ కంటే మైక్రో ఆర్గానిజమ్సే ఎక్కువ. ముఖ్యంగా మన గట్లో అవి ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో వాటి బరువు 1 కేజీ లేదా 1.5 కేజీల దాకా ఉంటుంది. వాటి ఒక కాలనీయే మన లోపల ఉందని చెప్పొచ్చు. వాటికి మనం ఒక కదులుతున్న కంట్రీ అనుకోండి. ఈ గుడ్ బ్యాక్టీరియాలో అతి ముఖ్యమైనది లాక్టోబాసిల్లై బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా డైజెషన్ను సులభం చేస్తుంది, మన శరీరం పోషకాలను మెరుగ్గా పొందేలా చూస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తుంది, అలాగే ప్యాథోజన్స్ నుండి మనకు రక్షణను కల్పిస్తుంది, వైరస్లతో ఫైట్ చేయడంలో సహాయపడుతుంది, ప్రమాదకరమైన బ్యాక్టీరియా గ్రోత్ని కూడా అడ్డుకుంటుంది, గట్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ట్రిలియన్ల గట్ బ్యాక్టీరియా హండ్రెడ్స్ ఆఫ్ మైక్రో ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఈ లాభాలన్నీ ప్రోబయోటిక్ రిచ్ పెరుగుతో మనకి లభిస్తాయి.